సరిపోతుంది. సరిపోయిద్దా? కాళ్ళు షేక్ చేయండి. వెన్నుపూస నిటారుగా దండాసన పొజిషన్లో ఉంచుకొని ఇట్లా పాదాల లోపలికి బయట, రెండు కాళ్ళు దగ్గరగా ట్యాప్ చేసేసింది. కాళ్ళు ఏదైనా కట్ అయితే చెప్పండి. మళ్ళీ డిస్టెన్స్ పెరిగిద్దేమో చూస్తున్నాను, మరీ వెనక్కి వేసుకుంటే. కరెక్ట్ గా ఉన్నాయండి కాళ్ళు, గ్యాప్ ఎక్కువ లేదు. కొద్దిగా ఇప్పుడు సరిపోయిద్దా? ఇప్పుడు సరిపోతుంది. సరే. ఓకే, కాలు వేళకి చేద్దాము. పాదాలు ముందుకి వెనక్కి, రివర్స్. కాలు మెడలు నొప్పులు తగ్గాలంటే చక్కగా అన్ని డైరెక్షన్స్లో ఇలా బెండ్ చేసుకోవాలి. మోకాలు ముచ్చినా పర్వాలేదు, పాదం నేలకు టచ్ అయ్యేటప్పుడు మోకాలు ముడవగల అంటే ఇది అలా వస్తుందంటే ముడిచేసేయండి, ఏం పర్వాలేదు. ఇక్కడ మెడల మీద దృష్టి పెట్టుకొని చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళకు సంబంధించిన తొడ భాగాలు బిగించండి. ముందు మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక 10 సార్లు. మోచిప్పకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు బొటన వేలు వాడి కుడి మోచిప్పని 4 డైరెక్షన్స్లోనూ కదలికి ఇవ్వడం. పక్కలకి, పైకి, కిందకి క్రాస్గా, అంటే ఇంటూ లాగా క్రాస్గా, ఆ డైరెక్షన్లో క్రిస్ క్రాస్గా పైకి కిందకి. ఒక్కొక్కసారి మోచిప్ప మూమెంట్ కూడా సరిగ్గా ఫ్లెక్సిబుల్గా లేకపోవడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. 2 రకాల మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. ఒకటి అక్కడ మోచిప్ప దగ్గర లోపల జాయింట్ అరిగిపోయి కార్టిలేజ్ గుజ్జు ఫామ్ దాకా జాయింట్లు అరిగిపోయి అట్లా కూడా ఒక నొప్పి. ప్యాటిల్లా బోన్ మూమెంట్ సరిగ్గా లేక ఇక్కడ పైన క్యాప్ పట్టేస్తూ ఉంటుంది, దానివల్ల వచ్చేది ఇంకో నొప్పి. సో మీది ఏ నొప్పి అనేది మోకాళ్ళ నొప్పులు గమనించుకుని చేసుకోవాలి. ఈ 2 రకాలకి 2 వేరు ఎక్సర్సైజులు ఉంటాయి, అన్నిటికీ ఒకటే ముందు ఉండదు. సో మన సమస్య ఏంటంటే ముందు మీకు ఎవరికి వాళ్ళు గమనించుకొని దాన్ని బట్టి వ్యాయామం చేసుకోవాలి. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ఆసనాలు అవ్వచ్చు. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. అది ఆ సమస్యను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి మనం ఏం చేయాలని. ఎడమ మోచిప్ప. రోజు యోగా చేస్తున్నాము, మాకు సమస్యలు తగ్గట్లేదు అంటారు చాలా మంది. ప్రశ్న అసలు మీ సమస్య ఏంటో ముందు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఆసనాలు, ప్రాణాయామాలు, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఎలా చేసి తగ్గుతుంది. అంతేగాని పరిగెత్తి పాలు తాగడం కాదు. ఏం ఉపయోగం? ఆలోచన లేకుండా పరిగెత్తుతూ ఎక్కడికో వెళ్తుంటాం. ప్రయాణం, గమ్యం లేని ప్రయాణం. ముందు గమ్యం ఏంటో తెలుసుకోండి. మీకు ఏం తగ్గాలి, ఏ సమస్యలు ఉన్నాయి, వాటికి ఉపశమనం ఎట్లా చేస్తే వస్తుంది, అవి గమనించుకోవాలి. అక్కడ ఆలోచన చేయండి కాస్త టైం పెట్టి. ఆలోచన లేని యోగా కానీ, ఆలోచన లేని సాధనలు ఏదైనా వేస్ట్, బుడిదలో పోసిన పన్నీరు. మీరు ఎన్ని గంటల టైం వేస్ట్ చేసుకున్నా ఫలితం ఉండదు. సైక్లింగ్. లేచిందే లేడికి పరుగు అన్నట్టు ఏదో యోగా చేసిస్తాము అనుకుంటారు. ఆలోచన లేని
సాధన వేస్ట్ కదా. ఆ కొంచెం సేపు మనసు పెట్టి ఆలోచించండి, మీ సమస్య ఏంటి, ఎలా తగ్గించుకోవాలి ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు ఆటోమేటిక్గా మీకు మొదలవుతుంది ఒక ఐడియా. ఓకే, నాకు నా సమస్యకి నేను ఇది చేసుకుంటే బాగుంటుందేమో అని మీకు ఇంట్యూషన్ చెప్తుంటుంది లోపల. సహజావబోధన, విచక్షణ జ్ఞానం అంటాం కదా, అది చెప్పింది. ఎవరో చెప్పలేరు బయట వాళ్ళు, గురువులు. కొంతవరకే మార్గదర్శకం, మిగతాది మనమే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అద్భుతాలు అనేది ఎక్కడో ఉండవు, మనలోనే ఉంటాయి. మనం కొంత ఆలోచన సరిగ్గా చేసుకుంటే మనకు మనమే అద్భుతాలు సృష్టించవచ్చు. ఎవరో వచ్చి మనం ఉద్ధరిస్తారు అనుకోవడం అనేది చాలా తప్పు. వాళ్ళు ఎంత సద్గురువులైనా అవ్వచ్చు, పెద్ద పెద్ద గురువులు అవ్వచ్చు, ఇంకొకరిని ఎవరు బాగు చేయరు, మనకి మనమే బాగు చేసుకోవాలి. ఈ చిన్న తెరిస్తే ఎక్కడో ఎతుకుతారు, అంటే సమస్య పరిష్కారము ఎవరో ఇవ్వాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అది పోతుంది ఆ ఆలోచన విధానం. భద్రాసనం చేయండి. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. పెల్విక్ రీజియన్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ భద్రాసనం బాగా ఉపయోగపడుతుంది. 50 నుంచి మొదలు పెట్టుకొని రోజు కొంచెం పెంచుకుంటూ ఒక 500 దాకా చేసుకోవచ్చు. భోజనం అవ్వంగానే కూడా చేసుకోండి, మీకు వీలైన సార్లు. అట్లా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఈ బటర్ఫ్లై లాగా కదలకుండా ఉంటే బద్ధకోణాసనం ఉంటాం. ఈ విధంగా ఇక్కడ మూలబంధం వేసి ఉంచుతాం, పొత్తి కడుపుని పైకి లాగా కట్టి కాసేపు అలా ఉంచుతాం. అదే ఇట్లా మన సాధనలాగా చేస్తే బటర్ఫ్లై అంటాం, పక్షి క్రియ అంటారు. పక్షి కనుక రెక్కలాడిస్తూ ఉంటుంది కదా, అందుకనే దీనికి ఆ పేరు పక్షి క్రియ. స్లోలీ రిలాక్స్. కట్ సౌందర్యాసనం చేద్దాం. నడుము దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ లాంటివి ఉంటే కరగడానికి, పొట్ట తగ్గడానికి అన్ని రకాలుగా ఉపయోగం. వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంతవరకే చేసుకోవాలి, స్పైన్ స్ట్రైట్గా ఉంచుకుంటే. ఇవి అంతే, నెంబర్ అనేది మీ సామర్థ్యాన్ని బట్టి పెంచుకోండి. ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని ఏం లేదు. బెండ్ అవ్వాలన్నా పెల్విక్ రీజియన్ నుంచి, అంటే హిప్ రీజియన్ నుంచి బెండ్ అయిపోవాలి, అంతేగాని ఇక్కడ ఇలా బెండ్ అవ్వడం కాదు. పూర్తిగా ఈ విధంగా. రెండు కాళ్ళు దగ్గరగా, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి గ్రైండింగ్. చేతులు స్ట్రైట్. రివర్స్. సమయాభావం వల్ల నేను 6 చేస్తున్నాను, మీరు ఎక్కువసార్లు చేసుకోండి, ఒక 10 అయినా పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ చేసుకున్నా మంచిది, 200 300 అలా కూడా చేసుకోవచ్చు. పశ్చిమోత్తానాసన పొజిషన్. రెండు చేతులు స్ట్రెచ్ స్ట్రెచ్, పూర్తిగా వీపు భాగాన్ని స్ట్రెచ్ చేస్తూ ఎంతవరకు వస్తే అంతవరకు, చూపుడు వేలు బొట్టు వేలుతో ఇంతవరకే చేయండి. పూర్తిగా రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు నుదుటి భాగాన్ని మోకాళ్ళ మధ్యలో పెట్టాలి. స్లోలీ రిలాక్స్.
పశ్చిమోత్తానాసనం వల్ల చక్కగా వెన్నుపూస బాగా సాగబడుతుంది. కొండల శక్తి జాగృతమయ్యి సుషుమ్న నడిగుండా ప్రయాణం చేయడానికి కూడా ఎక్కువ అవకాశం. ధ్యాన స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, మెడిటేషన్ చేయాలనుకున్న వాళ్ళు పశ్చిమోత్తానాసనం ప్రాక్టీస్ బాగుంటుంది. అది చేసుకుంటే ధ్యాన స్థితిలో బాగా మనకి ఏకాగ్రత కుదురుతుంది. పూర్వ ఉత్తానాసనం చేద్దాం. కాంట్రా ముందుకు బెండ్ అయ్యాం కదా, సో ఇప్పుడు కొంచెం వెన్నుపూసను ఆపోజిట్ డైరెక్షన్ లో లిఫ్ట్ చేస్తూ, నడుము ఛాతీ భాగాన్ని లిఫ్ట్ చేస్తూ మెడ ఫ్రీగా. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా తప్పనిసరిగా పూర్వ ఉత్తానాసనం చేయాలి, పశ్చిమోత్తానాసనం చేయాలి. ఏకపాద జానుశీరాసనం చేద్దాం. ఎడమ కాలు చాపాను, కుడి పాదము ఎడమ కాలు తొడ దగ్గర లేదా కాలి గజ్జ దగ్గర బాగా స్ట్రెచ్ చేశాక రెండు చేతులు పైకి తీసుకెళ్ళి నడుముని కొంచెం బెండ్ చేయండి, పక్కకు అనండి. ట్విస్ట్ చేశాక బెండ్ కాదు, పక్కకు తిప్పి ఇప్పుడు వెన్నుపూస నుంచి మొత్తం ఒకేసారి బెండ్ అవ్వాలి. రాకపోతే ఇక్కడ దాకా పట్టుకోండి, ఇట్లా తలెదురుగా చూస్తూ. ఏకపాద జానుశీరాసనం చాలా చాలా అద్భుతమైన ఆసనం. నడుముని అడ్జస్ట్ చేసుకొని స్లోలీ రిలాక్స్. మహాముద్రని ఒకటి వేస్తాం. ఆ ముద్ర వేసేటప్పుడు ఈ ఏకపాద జానుశీరాసనం, పశ్చిమోత్తానాసనం ఈ బల్జములు ఎక్కువగా ఉపయోగిస్తాం. సో ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, మంచిది. రెండు చేతులు స్ట్రెచ్, బాగా స్ట్రెచ్, నడుము ట్విస్ట్, బెండ్. ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకే ఉండిపోండి, చక్కగా తలెదురుగా చూస్తూ. ఇది ఈ లాభం దీనికి ఉంటుంది, రాలేదని బాధపడాల్సిన పని లేదు. వచ్చింది పర్ఫెక్ట్గా చేయండి చాలు. స్లోలీ రిలాక్స్. నడుముని అడ్జస్ట్ చేసుకొని రెండు చేతులు కింద దించేసి రిలాక్స్. ఏకపాద జానుశీరాసనం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి పూర్వ ఉత్తానాసనం చేద్దాం. రెండు చేతులు బాడీ వెనకాల, చేతి వేళ్ళు కాలు వేళ్ళు ఎట్టుతుంది ఆ డైరెక్షన్లో పెడుతున్నాం. నెమ్మదిగా నడుము ఛాతీ భాగం లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. వజ్రాసనంలోకి వచ్చేయండి. మండూకాసనం చేద్దాం. మండూకాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాబెటీస్ వాళ్ళు, న్యూరోమస్కులర్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ప్రతిరోజు చేయాలి. పిడికిలు బిగించి నక్కులు ఒక దాంట్లో కొట్టి కలిపి నాభి స్థానం దగ్గర పెట్టి పొజిషన్ ప్రశాంత చిత్తం. ఎక్కడ కూడా శరీరం మీద నలిసిపోయినట్టుంటే మామూలు శ్వాస తీసుకోండి. కాసేపు ఇలా ధ్యాన ముద్రలో కూర్చొని ప్రశాంతంగా శ్వాస తీసుకొని నడపండి. శ్వాస శరీరం సాధారణ స్థితికి వచ్చాకే చేయాలి. ఏదైనా కానీ ఆసనం అవ్వచ్చు, ప్రాణాయామం అవ్వచ్చు, సూక్ష్మ వ్యాయామాలు అవ్వచ్చు. అలసటగా ఉన్నప్పుడు చేసేవి ఉపయోగం లేదు. మన పరిగెత్తి పాలు తాగాలంటే ఎలా ఉంటుంది, కొంచెం కూడా తాగలేము, వెలిక్కోవడం తప్పితే. అలాగే మనం చేసిన ఆసనాలు దాని ఫలితాలు మనకు అందవు. అందువల్ల శరీరం రిలాక్స్ మోడ్లో ఉన్న తర్వాతే కొత్తవి స్టార్ట్ చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు చేద్దాం. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసాక తల ఎదురుగా చూస్తూ ఛాతీ భాగాన్ని మోకాళ్ళకు తగిలిస్తూ, తల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదురుగానే ఉండాలి, కిందకి దించకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక పోస్ట్ పెట్టారు మండూకాసనంలో, ఈ భంగిమలో ఉండి తల కింద దించేసినట్టుగా ఉంది. ఇలాంటివన్నీ మీరు ఫాలో అవ్వద్దు. మెడ నొప్పులు, కొత్తవి వెన్ను సమస్యలు వస్తాయి. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా పెట్టి తల కిందకి ఉంచితే మెడ నరాల మీద ఎంత ప్రెషర్ పడుతుంది. మనం అప్పుడు ఇక్కడ పెట్టకూడదు. చేతి వెనక్కి మడికట్టు దగ్గర ఇంటర్లాక్ చేసి పట్టుకొని అప్పుడు కావాలంటే తల ఫ్రీగా ఇలా వాల్ చేస్తాం. అంతేగాని ఈ చేతులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి
ముందుకు నేలకి ఆనిచ్చేసేయడం అనేది తప్పు పద్ధతి. మండుకాసనలో అది ఉండదు అసలు అలాంటిది. సైంటిఫిక్ గా అది చాలా బ్లండర్ మిస్టేక్. సో ఇది గుర్తుపెట్టుకొని మండుకాసనలో అట్లాంటి భంగిమ ప్రయత్నం చేయొద్దు మీరు. తల ఎదురుగానే ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఇది. తర్వాత రెండో పొజిషన్, రెండు అరచేతులు ఒకదాని మీద ఒకటి, శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక పొట్ట లోపలికి లాక్కున్నాక ఛాతీ భాగాన్ని మోకాళ్ళకి తగిలిసి తలెదురుగా చూడాలి. వెన్నుపూసనా ఇంకేమన్నా దాన్ని ఇష్టం వచ్చినట్టు మనం ఫీట్లు సర్కస్ ఫీట్లు చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. అట్లా సైంటిఫిక్ గా ముందుకెళ్ళాలి. స్పైన్ ని పసిపిల్లల కంటే జాగ్రత్తగా చూసుకోవాలి. స్పైన్ డ్యామేజ్ అయితే మనం ఏ అవయవాలు ఎంత బాగున్నా ఉపయోగం లేదు. వెన్నుపూస నుంచే ప్రాణశక్తి అన్నిటికీ అందేది, అవయవాలకు అవ్వచ్చు, చేతులు కాళ్ళు అన్నిటికీ. అటువంటి వెన్నుపూసని మనం ఇష్టం వచ్చినట్టు భంగిమలతోటి పేరుతోటి మనము ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. దాన్ని కొంచెం గౌరవించాలి. అది చాలా ఇంపార్టెంట్. యోగాలో ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది. మన ఫ్లెక్సిబిలిటీలు ఉండగానే సరిపోదు బాడీ. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి స్పైన్కి. స్పైన్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఆసనాలు అవ్వచ్చు, ప్రాణాయామాలు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు చేయాల్సింది. అంతేగాని దాన్ని మనం పడంగా పెట్టి ఇష్టం వచ్చినట్టు ఫీట్లు చేసేస్తాను, ఆసనాలు చేస్తానంటే కుదరదు, చేయకూడదు. అది అన్సైంటిఫిక్, మూఢంగా ముందుకెళ్ళడం అన్నమాట. అది చాలా చాలా తప్పదు. థర్డ్ పొజిషన్, రెండు చేతులు చిరుముద్ర, కాలు గజ్జల దగ్గర నుంచి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక పొట్టను లోపలికి లాక్కోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శశాంకాసనం చేద్దాము. చేయలేని వాడు ఉత్తాన మండూకాసనం, అంటే రెండు చేతులు బాగా స్ట్రెచ్, క్రాస్ గా వీపు వెనకాల ఈ విధంగా పొజిషన్ లో ఉండి శ్వాసను నడుపుతూ ఉండండి. ఇది ఉత్తాన మండూకాసనం. ఇక మిగతా వాళ్ళు శశాంకాసనం చేద్దాం. శశాంకాసనంలో రెండు చేతులు పైకి పూర్తిగా స్ట్రెచ్, శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక రెండు చేతులు ముందుకు చాపి నుదుటి భాగాన్ని నేల కానిచ్చి ఇలా చేతులు చాపలేని వాళ్ళు రెండు చేతులు ఒకదాని మీద ఒకటి పెట్టి నుదుటి భాగాన్ని చేతుల మీద ఉంచండి. ఈ పొజిషన్లో ఉండండి. ఇది కూడా రాదు అనుకుంటే, ఇది కూడా కష్టంగా ఉందో అంటే రెండు చేతుల్ని ఆకాశాన్ని చూస్తున్నట్లుగా కాళ్ళ పక్కన ఉంచేసేసి నుదుటి భాగాన్ని నేల మీద. ఇట్లా ఈ మూడు భంగిమల్లో మీకు ఏది నచ్చితే అది చేయండి. నెమ్మదిగా పైకి వస్తూ శ్వాస తీసుకోవాలి. నేల మీద ఉండగానే తీసుకోవద్దు. తల కొంచెం ఎదురుగా తీసుకొచ్చాక శ్వాస తీసుకోవడం మొదలు పెట్టండి. లేకపోతే ఆ దుమ్మంతా మళ్ళీ మన ముక్కులోకి వస్తుంది. చిన్న చిన్న జాగ్రత్తలే, అది పట్టించుతుంది. స్లోలీ రిలాక్స్. శశాంకాసనం చాలా చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ థాట్స్ కానీ, హై బీపీ, లో బీపీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాయి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంది, యాంగ్జైటీ ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. వాళ్ళందరూ తప్పనిసరిగా రోజు ఒక 5 నిమిషాలు శశాంకాసనంలో ఉండిపోండి. నిద్ర కూడా చక్కటి నిద్ర వస్తుంది. నైట్ నిద్రపోయే ముందు కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నెక్స్ట్ వాటికి వెళ్దాం. నెక్స్ట్ ఏం చేద్దాము? ఉష్ట్రాసనం చేద్దాం. అది కూడా థైరాయిడ్ ప్రాబ్లంకి, వెన్ను సంబంధించిన సమస్యలకి చాలా చాలా బాగుంటుంది. ఉష్ట్రాసనం కాంప్లికేటెడ్గా ఉంది, చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు అర్ధచంద్రాసనం ఇప్పుడు చేసుకోవాలి. ఉష్ట్రాసనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓన్గా ప్రాక్టీస్ చేయొద్దు. ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకుని ఉంటే మాత్రం చేసుకోండి, నో ప్రాబ్లం. ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి కంట్రోల్ ఉండదు. మీకు ఏదైనా సమస్య వచ్చినా ఇక్కడ చూసేవాళ్ళు ఉండదు. అందువల్ల బాగా మీకు పర్ఫెక్ట్ అయితేనే ఉష్ట్రాసనం చేయాలి, లేకపోతే అర్ధచంద్రాసనంతో తృప్తి పడిపోవాలి. మోకాళ్ళ మీద నిలబడండి, రెండు చేతులు పట్టుకొని శ్వాస తీసుకుంటూ వెళ్ళండి. ఇంతవరకే చేయాలి. మళ్ళీ శ్వాస వదిలేసి స్ట్రైట్ వచ్చేస్తాం. డీప్ బ్రీతింగ్ అగైన్ ఇంకో 2 సార్లు చేసేసేయండి. సైడ్ నుంచి చూస్తున్నాను. Breathe out straight. Again, breathe in.
బ్రీత్ అవుట్. ఇంత మాత్రమే చేయండి అలవాటు లేని వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు స్టార్ట్ చేద్దాము. అర్ధ ఉష్ట్రాసన చేసి కూడా తృప్తి పడవచ్చు. రెండు టోటల్ ఉష్ట్రాసన చేయలేని వాళ్ళు సగమే చేయండి. ముందు 2 చేతులు నడుమి పెట్టుకోండి. కుడి చేయి పైన స్ట్రెచ్, బాగా స్ట్రెచ్. నెమ్మదిగా కుడి చేతితో కుడి కాలు మడాన్ని లేదా పాదాన్ని పట్టుకోండి. తల వెనక్కి ఫ్రీగా వాలుస్తూ ఈ విధంగా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేతితో ముందు 2 చేతులు నడుము మీద, కుడి చేయి నడుము మీద ఉంది, ఎడమ చేయి ఒక స్ట్రెచ్. స్లోగా శ్వాస తీసుకుంటూ వెనక్కి వాలుతూ మెడ ఫ్రీగా వెనక్కి వాలు చేస్తూ స్లోలీ రిలాక్స్. ఈ విధంగా చేసుకోండి. ఇంకా బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే 2 చేతులతో చేయాలి. 2 చేతుల ముందు నడుము మీద పెట్టుకోండి. కుడి చేయి పైన, కుడి చేతితో కుడి కాలు మీద. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ చేయి. స్లోలీ రిలాక్స్. స్పైన్కి చాలా చాలా మంచిది, కానీ వచ్చిన వాళ్ళు మాత్రమే చేయాలి. స్లోలీ రిలాక్స్. వీలైతే 2 అరచేతులు నడుము పెట్టుకొని కూడా వెనక్కి కొంచెం బెండ్ అవ్వచ్చు. ఇలా చేతులు పెట్టుకున్నాం కదా, అలాగే నడుము చేతులు పెట్టుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ఉష్ట్రాసన. స్లోలీ రిలాక్స్. సూక్ష్మ వ్యాయామాలు 1/2 గంట టైం ఉంది. రేపు బోర్లా వెల్లికిల పడుకునే ఆసనాలు టోటల్ కవర్ చేసుకుందాం. దానికి వీలైతే ప్రాణాయామాలు కొన్ని జత చేసి ఈరోజు సూక్ష్మ వ్యాయామాలతో ముగించేద్దాం క్లాస్ని.